ఈరోజు ఒక మంచి సందర్భం. ఈరోజు కూటమి ప్రభుత్వం యువతకి ఒక హామీ ఇవ్వడం జరిగింది. అంటే భవిష్యత్ అంతా యువత పైన ఆధారపడుతుంది. అలాంటి యువత ఎప్పటికప్పుడు ఒక శక్తివంతమైన ఆలోచనలు చేయడమే కాకుండా దాన్ని ఆచరణ చేసే పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ ప్రభుత్వం యువతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం, వాళ్ళ ఉద్యోగాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. నిన్నే మీరు చూస్తే దగ్గర 10,060 ఉద్యోగాలకి ఈరోజే నోటిఫికేషన్ కానీ అనౌన్స్మెంట్ ఇచ్చాం. రాబోయే రోజుల్లో ప్రతి సంవత్సరం ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇస్తామో అన్ని ఉద్యోగాలకి జాబ్ క్యాలెండర్ తెలుగు ఉగాది రోజున ఇస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఒక పవిత్రమైన రోజు కాబట్టి. ఇంకొక పక్క ఇప్పటికే మీరు చూస్తే కొన్ని ఉద్యోగాలు ఇచ్చాం. 15,941 మంది టీచర్లకి మెగా డిఎస్సీలు ఇచ్చాను. నేను ఆ రోజు ఒక మాట చెప్పాను, మెగా డిఎస్సీ మొదటి సంతకం చేస్తా, ఒక సంవత్సరంలో ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరి కానిస్టేబుల్స్ 5,757 ఇచ్చాం. మొత్తం ఇప్పటికీ 30,607 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. ఇంకొక పక్కన ప్రైవేట్ రంగం. మేము ఎన్నికల్లో ఒకటి చెప్పాం, యువతకి 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని చెప్పి ఒక పక్క ప్రభుత్వ ఉద్యోగాలు, ఒక పక్క ప్రైవేటు ఉద్యోగాలు కూడా ఇస్తున్నాం. ఇప్పటి వరకు ప్రైవేటు ఉద్యోగాలు చూస్తే 6,28,000 మందికి ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇందులో కూడా ఎంఎస్ఎంఈల ద్వారా 2,48,906 మందికి ఇచ్చాం. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా 1,46,627 మందికి ఇచ్చాం. పరిశ్రమల రంగంలో 95,174 మందికి ఇచ్చాం. ఫుడ్ ప్రాసెసింగ్లో 64,034 మందికి ఇచ్చాం. ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్లో 13,066 మందికి ఇచ్చాం. పర్యాటక రంగంలో కూడా 5,028 మందికి ఇచ్చాం. ఇప్పుడు వచ్చే ఉద్యోగాల్లో కూడా మీరు చూస్తే ఈ 10,060లో ఉన్నత విద్యలో 1,500, గ్రూప్ 1లో 91, గ్రూప్ 2లో 750, హోంశాఖలో 2,778, ఇతర ఉద్యోగాలు 928 మందికి ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తున్నాం. అదే మాదిరిగా పాఠశాల ఇంటర్ విద్యలో 3,004, ఇంజనీరింగ్ 503, ఇతర ఉద్యోగాలు ఒక 506 మందికి ఉద్యోగాలు ఇస్తారు. ఇవి కూడా చెప్పడమే కాదు, మే 15 నుంచి అక్టోబర్ 15 వరకు నోటిఫికేషన్స్ ఇచ్చి భర్తీ చేసే బాధ్యత కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.